రాజోల్లో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. చూస్తే కనుక పార్టీని నమ్ముకుని కష్టపడినటువంటి నేతలకు కూడా పవన్ కళ్యాణ్ గుర్తింపు ఇవ్వబోతుంది కూడా. అక్కడ ఉన్నటువంటి నేత అయితే ఎవరుతున్నారో రాజేశ్వరరావు కూడా, ఆయన కూడా పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన మన ముందున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? పార్టీని నమ్ముకున్నారు, 12 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయిలో పనిచేశారు, పేదలకు సంబంధించి అడుగుడుగునా కూడా సమస్యలు తెలుసుకున్నారు. అయినా కానీ మీకు సీటు ఇవ్వడం కానీ ఏ విధంగా చూస్తారు? అసలు వైఖరి జనసేన పార్టీలో ఉన్నటువంటి అధినేత వైఖరి ఏ విధంగా చూస్తారు మీరు? తప్పనిసరిగా జనసేన పార్టీ టికెట్ ఇస్తారని నేను ఆశాభావంతో ఉన్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో కొత్త వారికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి నా జీవితాశయం అక్కడ ఏరియాలో ప్రజలకు సేవ చేయాలనే కోరిక. ఎప్పుడైతే ఆ కోరిక నెరవేరలేదో తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే సీట్ల విషయంలో టీడీపీ కానీ జనసేన కానీ ఉన్నటువంటి వైఖరి, సంస్థాగతంగా పార్టీని నమ్ముకున్నటువంటి వారికి సీట్ల విషయంలో టీడీపీ నుంచి వచ్చిన వారికే సీట్లు కేటాయించడం కానీ ఈ విధానాన్ని ఏ విధంగా చూస్తారా? అంటే టీడీపీ నుండి వచ్చిన వారికే సీట్లు కేటాయిస్తున్నారా లేదనేది నాకు తెలియదు. కానీ క్షేత్రస్థాయిలో అత్యధికమైనటువంటి ప్రజాదరణ ఉన్న నాయకులు మాత్రం ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే రాజోల్లో సుమారు 9 సార్లు సర్వేలు చేసిన అన్ని సర్వేల్లో కూడా నా పేరు బొంతు రాజేశ్వరరావు పేరు పైన ఉండడం, మరి రాజోలు నియోజకవర్గానికి ఏ రోజు కూడా పరిచయం లేని వ్యక్తిని ఇప్పుడు బి ఫారం ఇచ్చి నిన్న పంపించడం అనేది రాజకీయాలు ఎలాగ అర్థం చేసుకోవాలో తెలియని స్థితిలో ఉంది. తప్పనిసరిగా రాజకీయ నాయకులు పరిపక్వతతో ఉండాలి. ప్రజలు ఎవరు కోరుకుంటున్నారో వారిని తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో నిలపాల్సిన బాధ్యత ఆ పార్టీలు నడిపిస్తున్నటువంటి నాయకులకు ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఈ పార్టీలో ఉన్నారు. మీరు ఇప్పుడు రావడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఆదరణ ఆయన చూస్తే కనుక బస్సు యాత్ర నుంచి కానీ ఎలా అనిపిస్తుంది? అంటే సంక్షేమ పథకాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు ఎప్పుడుండో చిరకాలంగా తెలిసిన వారు. నేను 2 సార్లు ఓడిపోయినా సరే, ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన క్యాబినెట్ హోదా గల పదవి ఇచ్చి గౌరవించారు. నిన్నటి వరకు ఎదురు చూశాను. ఎందుకంటే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా మీకు అవకాశం కల్పిస్తానని 10 రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది. మరి అదే ఆశతో నేను నిరీక్షించాను. మరి చివరిసారిగా మరి ఆయన బీ ఫార్మ్స్ కూడా ఇచ్చేశారు. అంటే నాకు మాట మాత్రం కూడా చెప్పుకోకుండా మరి ఇవ్వడం నాకు చాలా బాధ కలిగించింది. దాని గురించే నేను వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. అక్కడ ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించేందుకు కృషి చేస్తారా? ఎలా ఉంటుంది? తప్పనిసరిగా నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ తప్పనిసరిగా నెగ్గేదానికి కృషి చేయడం తప్పనిసరిగా చేస్తానని. కుర్చీలో కూడా తాను చివరి వరకు కూడా టికెట్ ఇస్తారని ఆశించినా కానీ ఆశాభంగం కలగటం కూడా తానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరని చెబుతారు. అక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా రాజోలకు సంబంధించిన ఏరియాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జెండా రెపరెపలాడించేందుకు కూడా తాను కృషి చేస్తానని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, అతి నుంచి.